ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, గడిచిన రాత్రిని మీ యొక్క రెక్కల చాటున మాకు భద్రత కలగజేశారు తండ్రి. మంచి నిద్రను మాకు అనుగ్రహించారు. మా బిడ్డల్ని, మాకు కలిగిన సమస్తాన్ని కాచి కాపాడారు తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము అయా. ఈ రోజును తండ్రి, ఈ లోకపు యాత్రలో మరొక విలువైన శ్రేష్టమైన రోజును మాకు దయచేసినందుకు, అనేకులు చూడలేని ఈ సూర్యోదయమును మేము చూడడానికి అవకాశం అనుగ్రహించినందుకు అయా, మీకే లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము, పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియజేయును అని తండ్రి లేఖనాల ద్వారా చాలా సుస్పష్టంగా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా, మాలో ఉన్న చిన్న పాపమైనా, మాలో ఉండిన చిన్న తప్పైనా, మాలో ఉన్న చిన్న పొరపాటైనా అది మా యొక్క జీవితాలను కూడా తండ్రి పూర్తిగా నాశనము చేస్తుందని, వ్యర్థపరుస్తుందని తెలియజేస్తున్నారు. అటువంటి చిన్నవి కూడా మా నుంచి తీసివేసుకునే శక్తిని దయచేయండి. హృదయ ఆలోచనలు దయచేయండి ప్రభువా. కొంచెమే కదా, కొంచెం పాపమే కదా అని ఈరోజు మేము నిర్లక్ష్యం చేయకుండా మేము ప్రతి విషయంలో పరిశుద్ధులముగా ఉండాలి, మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండాలనే జ్ఞానం మాకు దయచేయమని, ఆ విధమైన జీవితాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క పునరుత్థాన దినములోనైనా మేము మీ సన్నిధిలో ప్రవేశించుటకు సహాయం దయచేయండి మీ యొక్క మందిరమునకు రాకుండా ఏ ఆటంకాలు, ఏ అడ్డులు లేకుండా కృప చూపించండి తండ్రి. ఈ ఆదివార కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీ సన్నిధిలో ఆనందించే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. ప్రతి మార్గములో మీ కాపుదల మాకు దయచేయండి తండ్రి. మా మార్గాలను, మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి. సురక్షితమైన ప్రయాణాలు మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. చేస్తున్న పనులలో కూడా ఆశీర్వాదాలు దయచేయండి తండ్రి. ఏ దుష్టుడు, ఏ ఒక్క శత్రువు తండ్రి, ఏ విరోధి మా పనులకు ఆటంకంగా ఉండకుండా మీరే మా మార్గాలన్నీ సరళపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా మీరు ఎరిగి ఉన్నారు నాయన. ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయండి తండ్రి. ఏ ఒక్కరికి అనారోగ్యాలు లేకుండా, ఆర్థిక బాధలు లేకుండా ప్రభువా, ప్రతి బిడ్డ జీవితంలో మీ యొక్క కృప కుమ్మరించండి ప్రభువా. ఆత్మీయతలో వృద్ధి కలగజేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఈరోజు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ రాస్తున్న వారు ఉన్నారు నాయన, వెళ్తున్న వారు ఉన్నారు. వారితో పాటు మీరు ఉండండి. చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉండులాగున సహాయము దయచేయండి తండ్రి. ఈ రోజున ఎవరైతే గృహాలలో ఒంటరిగా ఉంటున్నారో వారికి మీ యొక్క రక్షణ కాపుదల దయచేయమని అడుగుతున్నాము. ఈ రోజున తండ్రి, ఏ ఒక్కరితో ఎటువంటి విభేదాలు, గొడవలు కలిగి లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి క్షమించే హృదయం మాకు దయచేయండి ప్రభువా. నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు మాకు అనుగ్రహించండి తండ్రి. మా యొక్క క్రియలను బట్టి మీ నామాన్ని మేము అవమానపరచబడకుండా మీ నామాన్ని ఘనపరిచే శక్తి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే హృదయం మాకు దయచేయండి తండ్రి. ప్రభువా, ఈరోజు మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. రానున్న సంవత్సరంలో కూడా మీరు వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మేము కొందరికైనా మీ యొక్క మాటలను చెబుతూ రాజ్య సువార్తలో పాలి భాగస్థులై ఉండే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.